ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 21:5. టుడేస్ గాడ్స్ ప్రామిస్, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. Book of Revelation, chapter 21, verse 5. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేస్తున్నారా? నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తున్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనకిచ్చినటువంటి నూతనమైన సంవత్సరంలో నూతన వాగ్దానాలు ప్రభు మనకిచ్చాడు. ఈ దినము కొరకైన వాగ్దానములో మనం చూడగలిగేది, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో మనం చూడగలిగేది రెండు మాటలు. ఒకటి సమస్తము, రెండవది నూతనమైనవిగా చేయబడుట. అంటే సమస్తము నూతనమైనవిగా చేయబడుచు ఉన్నాయి. ఎవరు చేస్తారు అని అంటే దేవుడు చేస్తాడు. దేవుడు మన జీవితాల్లో పాతవి కనబడకూడదని, పాతవి తొలగించబడాలని, పాతవి నిర్మూలన చేయబడాలి అని, సమస్తము నూతనమైనవిగా చేయబడాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. అందుకని మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా లోకంలో మనకు కనబడేది పాతవే. పాత మాటలు, పాత స్వభావము, పాత చూపులు, పాత ఆలోచనలు, పాత ప్రవర్తన, పాత జీవితము, పాతవే మనకు కనబడతాయి. కుటుంబంలో పాతవి, హృదయంలో పాతవి, సంఘములో పాతవి, సమాజంలో పాతవి, దేశంలో పాతవి. కాబట్టి ఎక్కడ చూసినా కూడా అన్నీ పాతవే కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క కోరిక ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి దేవుడు గనుక మనము, మన కుటుంబాలు, మన సంఘాలు, మన దేశము, మనము నూతనమైన వారిగా ఉండాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, మరి ఈ నూతన సంవత్సరంలో నీవు ఎలాగున్నావు? జీవితం ఎలాగుంది? మాటలు, ప్రవర్తన ఎలాగున్నాయి? అన్నీ నూతనమైనవిగా ఉన్నాయా? నూతన తలంపులు, నూతన ఆలోచనలు, నూతన హృదయం, మరి నూతన జీవితం కలిగి ఉన్నావా? లేని ఎడల దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు మరి సమస్తం నూతనమైనటువంటి అనుభవాల్లో ముందుకు సాగాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుకే మరి ప్రకటన గ్రంథం 21:5 ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవుడు ఒక్కడే నూతనమైనవిగా చేసేటువంటి వాడు. ఈ దేవుడు నూతనమైనవిగా చేయటానికి ఇష్టపడుతూ ఉండగా, ఒకవేళ నీవు కూడా ఇష్టపడితే, ప్రభా ఈ కార్యం నాలో చెయ్యి, నా కుటుంబంలో చెయ్యి, నా బిడ్డల్లో చెయ్యి, సంఘంలో చెయ్యి, దేశంలో చెయ్యి అని నువ్వు ఇష్టపడితే, ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు ఈ పనిని ప్రారంభిస్తాడు, దేవుడు దాన్ని ముగిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం ఇలాగూ సెలవిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. అంటే ప్రభు నూతనంగా చేస్తాడు కదా. కాబట్టి నీ నా జీవితంలో ప్రభు మరి
నూతనమైనటువంటి బలాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ నూతనమైన బలం నీకు నాకు కావాలి అని అంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహెజ్కేలు 36:26 చూస్తే నూతన హృదయమును మీకు ఇచ్చేదని అంటాడు. దేవుడు ఒక్కడే మానవుని యొక్క జీవితాన్ని మార్చి నూతన హృదయాన్ని కలుగు చేయవాడు, నూతన జీవితాన్ని ఇచ్చేవాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు. అప్పుడు మన జీవితం మార్చబడుతుంది. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే నూతన హృదయం ఇస్తాడు. యెషయా 40:31 ప్రకారం నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు. తర్వాత యెషయా గ్రంథం 43:19 ఆయన నూతనమైన క్రియలు, నూతనమైన కార్యాలు ఆయన చేయవాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది వాక్యంలో. కాబట్టి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నూతనమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తాడని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అలాగనే 2 కొరింథీ 5:17 ఆయన సమస్తమును మరి పాత గతించను, సమస్తమును నూతనమాయను అంటే పాతదాన్ని తొలగించి నూతన సృష్టిగా, నూతనమైనటువంటి వ్యక్తులనుగా ఆయన చేస్తాడు అని వ్రాయబడుతూ ఉంది. కాబట్టి నూతనమైన సృష్టిగా, నూతనమైన వారినిగా ఆయన చేస్తాడు. తీతు పత్రిక 3:5 ఆయన నూతన స్వభావాన్ని ఆయన అనుగ్రహించేవాడు అని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి వరుసగా మనం చూడగలిగినట్లయితే 1 యెహెజ్కేలు 36:26 నూతన హృదయం, 2 తీతు పత్రిక 3:5 నూతన స్వభావం, 3 యెషయా 40:31 నూతన బలము ప్రభు ఇస్తాడు, 4 మరి యెషయా 43:19 నూతన క్రియలు ఆయన చేసేటువంటి వాడు, 2 కొరింథీ 5:17 ప్రకారం నూతన సృష్టిగా, నూతనమైన వ్యక్తులనుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, నీ జీవితంలో ఈ నూతనమైనటువంటి 5 అనుభవాలు నీకు కావాలని కోరినట్లయితే ఇప్పుడే దేవుని దగ్గరికి రా, తీర్మానం చేసుకో. ప్రభువా, నా జీవితంలో ఈ నూతనమైనటువంటి కార్యాలు చేసి నన్ను, నా కుటుంబాన్ని నూతనమైనటువంటి వ్యక్తిగా చేయమని అంటే దేవుడు నిశ్చయముగా చేస్తాడు. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థనలు ఏకీపించండి. తద్వారా దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. ప్రభువుల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాదములకు స్తోత్రాలు. ప్రభువా, మరి ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చు, మీరే సహాయం చేయండి. మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, వారి యొక్క అవసరాల అక్కర్లన్నీ తీర్చు. ప్రభువా, మీరే వృద్ధాప్య బలహీనతలు ఉన్న వారి కొరకు, హాస్పిటల్స్లో ఆర్థిక ఇబ్బందులు అక్కర్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభువా, మీరు సహాయపడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు ప్రాణాలు చేస్తున్న వారి కొరకు, మా ప్రభు ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, చిన్న బిడ్డలు, అవనస్తులు, ఉడేస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నేను తండ్రి, మీరే సహాయం చేయండి. మా ప్రభా, ప్రతి వారి అవసరాల అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మా ప్రభా, గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గవర్నమెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. రాణి సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి వారిని మీరు కనుకరించండి. ప్రభు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, సహాయించండి. ప్రపంచవ్యాప్తంగా 195 కంట్రీస్ కొరకు 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనాథలేని, దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వరమని, బెంజమిన్ అంటే ఆరోగ్యం, కుటుంబ సభ్యుల కొరకు, జయమనక్క
మరి హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు, సౌడు మరి డేవిడ్ కుమార్తె ఆరోగ్యం కొరకు, డాక్టర్ నవన, డాక్టర్ కృష్ణయ్య, మోహన్ అన్న కుటుంబం బిడల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. డానియల్ ఎఫ్రేమ్ అన్న, కాంతక్క, అనిల్ ఫిలిప్ అన్న, కె రాజు అన్న, మా ప్రభా మోహన్ రాజు బగర్ కుటుంబం కొరకు, ప్రహ్లాద్ బగర్ కుటుంబం కొరకు, శ్రీకాళహస్తి పరిశుద్ధుల కొరకు, కడప, బేతులు, మలక్పేట, హోరేప్, ఏలెం, మా ప్రభా మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. పెనేల్, మరి షాలెం, బేతనియా, బేతేల్, కర్మేల్, గిల్గాల్, సేన్, అమరపేట, సేన్, బలంపేట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చు. జి రాజన్ ఆరోగ్యం కొరకు, ఎబ్రోన్ కొరకు, జహోషామ కొరకు, మా ప్రభా ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చు. మీరు ఆకలి కొరకు నియమాలను సిద్ధపరచు. మా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అర్పణ స్టడీస్ కొరకు రాజకుమార్ అక్క మరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మధు బ్రదర్ ఆరోగ్యం, కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోన్ కొరకు, హెబ్రోన్ ద్వారా చేయబడి ప్రతి పరిచర్యను మీరు దీవించు. లేట్ సారం అంటూ కుమారులు, కుమార్తెలు, మనలు, మనవరాండ్లు సంతానాన్ని పేరు పేరు వరుసన దీవించు. గృహ నిర్మాణాలు ఉన్న వారి కొరకు, మా ప్రభా సోదరి జ్యోతి కుటుంబం బిడ్డల కొరకు, యేసుమనక్క కుటుంబం బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా సహాయం చేయండి. ప్రతి వారి అవసరం అక్కర్లు తీర్చున్నారు. రాబిన్ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మీరే సహాయం చేయండి. మేర్లబాగ్ రమణారెడ్డి అన్న, నిర్మలక్క ఆరోగ్యం కొరకు, మా ప్రభా యెరూషలేం యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవధులైన వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మీరే సహాయం చేయండి. దయలు తండ్రి మీరే కనికరించు. మరి జీటంకుల కుమార్తె డోర్కస్ అక్క కుటుంబం బిడల కొరకు, ఇతను ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కొరకు కలిగి ఉన్నారు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరి కరుణ పురుషోత్తం గారు, కేసీ అక్క కుటుంబం బిడల కొరకు, లేట్ సరోజిని, మోహన్ రావు గారు కుమారులు, కుమార్తెలు, మనలు, మనరాన్లు సంతానాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. స్టేట్స్లో ఉన్న ఫ్యామిలీస్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు, వారి యొక్క చదువుల కొరకు, బిడల కొరకు, అందరి కొరకు పేరు వేసి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయని మీరు ఆఖరి కొరకే నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవలా పరలోక తండ్రి ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చు. మా తండ్రి స్థానికంగా ఉన్నటువంటి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చండి. మా ముందు ఉంచబడినటువంటి ప్రతి పరిచర్యను దీవెనకరంగా చేయండి. మీరు ఆఖరి కొరకై సంఘాన్ని మమ్మల్ని సిద్ధపరచు, బలపరచము. మా ప్రభా మరి యుఎస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా యుఎస్లో ఉన్నటువంటి ఎవరైతే మిమ్మల్ని ఎరగలేదో, అన్యులుగా ఉంటున్నారో వారిని దర్శించు. మా ప్రభా మరి ప్రతి పాపమును తొలగించి మరి మీ యొక్క తీర్పు నుండి ప్రభా మరి మీ ప్రజలు తప్పించబడినట్లుగా సహాయపడమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయలు తండ్రి మీరే కనికరించు, సహాయమును చేయండి. మా ప్రభా బ్యూరో ప్రేయర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, అనారోగ్యాలతో బాధపడుచున్న వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, మా ప్రభా యవన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని మీరు సిద్ధపరచు. సంఘ అవసరాలు అక్కర్లు అన్నీ కూడా మీరు తీర్చు. ఆత్మీయంగా బలపరచు, పరిచర్యను దీవించు, బలపరచు. మేలుకే జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్థానిక సంఘంలో ఉన్న మా ప్రభా బ్యూరో ప్రేయర్స్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించమని మీరు ఆఖరి కొరకే సంఘాన్ని మమ్మల్ని సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.